Hey hi hello guys, welcome back to our channel and ఈ వీడియోలో మనం జింకానా మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ #సింగిల్ మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ తుడరం మూవీ OTT రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని OTT రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి అండ్ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ పెడతాను. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ OTT మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 క్రిమినల్ జస్టిస్. సో ముందుగా 3 seasons అయితే రిలీజ్ అయినాయి అండ్ 3 seasons కూడా మంచిగా హిట్ అయితే అవని అండ్ ఇప్పుడు మన ముందుకు season 4 అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకి జీ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 22 నుంచి ఈ సిరీస్ మనకి మల్టిపుల్ ఆడియోస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ క్రిమినల్ జస్టిస్ season 4ని మన ముందుకైతే తీసుకొస్తున్నారనమాట. సో మరి మీలో ఎవరికైనా ఈ సిరీస్ చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జీ హాట్స్టార్లో May 22 నుంచి. ఇక నెంబర్ 2 నాతి చరామి. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ ఈటీవీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 25 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈటీవీ విన్లో May 25 నుంచి. ఇక నెంబర్ 3 కేసరి చాప్టర్ 2. సో ఈ మూవీలో మనకి అక్షయ్ కుమార్ గారు, మాధవన్ గారు అండ్ అనన్య పాండే గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయిందనమాట లాస్ట్ మంత్. అండ్ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 28 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 28 daysలో ముందుగా మన ఇండియాలో గ్రాస్ వచ్చేసి 105 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా కేసరి చాప్టర్ 2 మూవీ 28 daysలో వరల్డ్ వైడ్గా 138 కోట్ల గ్రాస్ని రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ మూవీని మనకి తెలుగులో అయితే రిలీజ్ చేస్తున్నారనమాట థియేటర్స్లో. సో మూవీ రిలీజ్ అయిన 1 month తర్వాత ఈ మూవీని మనకి తెలుగులో థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 23 నుంచి ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో మూవీకి అయితే చాలా మంచి టాక్ అయితే వచ్చింది. సో అందుకే ఈ మూవీని తెలుగులో అయితే డబ్ చేస్తున్నారనమాట. ఇక ఈ మూవీ OTT రైట్స్ మనకి జీ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీకి దాదాపు 60 days అగ్రిమెంట్ డేట్ అయితే ఉందన్నమాట. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 60 days తర్వాత ఈ మూవీ మనకి OTTకి అయితే వస్తుంది. సో అలా ఈ మూవీ మనకి June 13th OTTకి అయితే రాబోతుంది అనమాట. సో మన తెలుగులో రిలీజ్ అవుతుంది కదా థియేటర్స్లో. సో ఈ మూవీని ఖచ్చితంగా మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీని అయితే తీసుకొస్తారు OTTకి వచ్చినప్పుడు. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ కాబోతుంది May 23న. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. లేదా OTTలో చూద్దాం అనుకుంటే June 13th వరకు మీరైతే వెయిట్ చేయాలి. జీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 4 సికిందర్. సో ఈ మూవీలో మనకి సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ దాదాపు 177 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది అనమాట. బట్ ఇది సల్మాన్ ఖాన్ రేంజ్ అయితే కాదు. ఆ రేంజ్లో ఈ మూవీ కలెక్షన్స్ అయితే రాలేదనమాట. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా వస్తాయో. ఇక ఈ మూవీ OTT రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకుంది. ఇక ఈ మూవీని మనకి OTTకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 23న ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది నెట్ఫ్లిక్స్లో. సో మరి మీరు ఎవరైనా సికిందర్ మూవీ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 23 నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 5 గుడ్ బాయ్. సో ఇది ఒక న్యూ సిరీస్ అండ్ ఇది కొరియన్ సిరీస్ అనమాట. సో ఈ సిరీస్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ సిరీస్లో వచ్చేసి మనకి 16 episodes అయితే ఉంటాయి. ఇక ఈ సిరీస్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 31 నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్ మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 31 నుంచి. ఇక నెంబర్ 6 ద బెటర్ సిస్టర్స్. సో ఇది కూడా ఒక న్యూ వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 27 నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది అండ్ ఈ సిరీస్ లో మొత్తంగా 8 episodes అయితే ఉంటాయి అండ్ ఈ సిరీస్ మనకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీరు ఎవరైనా న్యూ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 29 నుంచి. ఇక నెంబర్ 7 కంకుజురా. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ సోనీ లివ్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. May 30 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి సోనీ లివ్ లో. ఇక నెంబర్ 8 తుడురం మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ 24 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఈ మూవీకి 3.70 కోట్ల గ్రాస్ని అండ్ 1.70
157 కోట్ల షేర్ అయితే రాబట్టింది ఒక్క మన తెలుగు నుంచే. ఇక కేరళలో అయితే ర్యాంపేజ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. మోహన్ లాల్ గారి పవర్ అంటే చూపించింది ఈ మూవీకి దాదాపు 110 కోట్ల గ్రాస్ రాబట్టి మోహన్ లాల్ గారి పవర్ అంటే చూపించింది ఈ మూవీ. కర్ణాటక విషయానికి వస్తే 8.45 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ తమిళనాడు ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 9 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే మోహన్ లాల్ గారికి ఉన్న క్రేజే వేరు. ఈ మూవీకి అయితే ఏకంగా 92 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ముందుగా రిలీజ్ అయిన ఎల్2 ఎంప్రెంట్ మూవీ అయితే 100 కోట్ల పైనే ఒక ఓవర్సీస్ నుంచి అయితే రాబట్టింది అనమాట. అలా మోహన్ లాల్ గారి మార్క్ ఏంటో తెలుస్తుంది ఓవర్సీస్ లో. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 24 డేస్ గాను 222 కోట్ల గ్రాస్ ని అండ్ 110 కోట్ల షేర్ రాబట్టి దుమ్ము రేపి బ్యాక్ టు బ్యాక్ 200 CR గ్రాస్ రాబట్టిన ఏకైక హీరోగా మోహన్ లాల్ గారు అయితే రికార్డ్ క్రియేట్ చేశారు కేరళ నుంచి. అలా ఈ మూవీకి 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి దాదాపు 63 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ మూవీకి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 23 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరైనా తొడేరం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో May 23 నుంచి మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 9 జింకానా మూవీ. సో ఈ మూవీలో మనకి నస్లిన్ లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అదే ప్రేమలు మూవీలో లీడ్ రోల్ యాక్ట్ చేశారు కదా, ఆ హీరోనే ఈ మూవీలో కూడా లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ థియేటర్స్ లో May 10th అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మలయాళంతో పాటు మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 2.50 కోట్ల షేర్ ని అండ్ 5 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీ మన తెలుగులో అయితే రిలీజ్ అయింది. అది కూడా ఎటువంటి మార్కెట్ లేని హీరో. అలా ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసింది మన తెలుగు స్టేట్స్ లో. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఈ మూవీ అయితే మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 70 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సో అలా ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసింది థియేటర్స్ లో. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 30న ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా జింకానా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 30 నుంచి. ఇక నెంబర్ 10 సింగిల్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు, ఇవనా అండ్ కృతిక శర్మ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది May 9th. అండ్ ఇప్పటికి ఈ మూవీ 10 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా ఈ మూవీ నైజాంలో 4.77 కోట్ల గ్రాస్ ని అండ్ సీడెడ్ లో 1.22 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఇక ఆంధ్రాలో అయితే 5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 11 కోట్ల షేర్ ని అండ్ 20 కోట్ల గ్రాస్ రాబట్టి మెల్లిగా తన మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు శ్రీ విష్ణు. ఇక ఈ మూవీ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.38 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ 10 days గాను వరల్డ్ వైడ్ గా 14.34 కోట్ల షేర్ ని అండ్ గ్రాస్ వచ్చేసి 27 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో అలా ఈ మూవీ దాదాపు 7 కోట్ల ప్రాఫిట్ లో ఉండి డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది #సింగిల్ మూవీ. అలా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపి బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది #సింగిల్ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే June 13th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి 4 weeks ఎగ్మెంట్ డేట్ అయితే ఉంది. సో అలా ఈ మూవీ June 13th ఓటీటీకి అయితే వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ ఇంకా ఈ మూవీ థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ కి చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి తింది గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అది స్పేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.